అమ్మా నేను ఒక పిల్లని చూశానమ్మా, ఆ పిల్ల మీద మోజుపడ్డాను, ఆ పిల్లని వివాహం చేసుకోవాలని ఉంది, కానీ వాళ్ళేమో పిల్లనివ్వడానికి ఎదురు రావడమే కాకుండా నేను వెళ్ళిన గుర్రాన్ని కూడా రాళ్ళు పెట్టి కొట్టి పడగొట్టేశారమ్మా. ఇగో దెబ్బలు తిని వచ్చేసాను, చాలా బాధగా ఉంది. అయితే ఒకటి, వివాహం జరిపించడంలో ఉపకారం చేసిన వాళ్ళందరికీ కూడా మహాఫలితం ఉంటుంది. ఎందుకని అంటే గవాంకోటి సహస్రేషు, కోట్ల గోవుల్ని దానం చేసిన, కోట్ల గుర్రాల్ని దానం చేసిన, అధిక మొత్తంలో బంగారాన్ని నల్ల నువ్వుల్ని దానం చేసిన ఎంత ఫలితం వస్తుందో, ఒక్క వివాహం అవ్వడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, సాయం చేసిన వాళ్ళందరికీ ఆ ఫలితమే వస్తుందమ్మా. నా పెళ్ళికి నువ్వు సాయం చేసి పెట్టద్దా, తల్లివి కదా అన్నాడు. పైగా అమ్మా త్వమ్మే మాతా పితా దేవి మా భ్రాత మాతులయేవచ, నాకు ఈ అవతారంలో అమ్మైనా నువ్వే, నాన్నైనా నువ్వే, మేనమామైనా నువ్వే, సోదరుడైనా నువ్వే. ఇవన్నీ ఊరట స్థానములు అంటారు లోకంలో. ఇవన్నీ కూడా ఊరటనిస్తాయి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనత్తకి అంత ప్రేమ ఉంటుందట, మా అన్నదమ్ముడి బిడ్డ అని అంత ప్రేమ ఉంటుందట మేనత్తకి. అందుకని ఆయన అన్నాడు, ఇన్ని ప్రేమ స్థానాలు అందరికీ నేనే ఇచ్చా, నాకు మాత్రం అన్ని ప్రేమ స్థానాలు నువ్వే. లోకంలో అంతే, అమ్మ ఒక్కతి ఉంటే అందరూ ఉన్నట్టే. త్వమ్మే మాతా పితా దేవి భ్రాత మాతులయేవచ, అమ్మ నువ్వే అమ్మ, నువ్వే నాన్న, నువ్వే మేనమామ, నువ్వే సోదరుడు, నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాను. అమ్మ నేను లౌకికంగా మోహించిన వాడను కాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నా తాపత్రయం. ఏం మాట ఇచ్చావు నాయనా అంది ఆవిడ. అమ్మా త్రేతాయుగంలో రామావతారంలో ఉన్నాను. ఆ రామావతారంలో ఉన్న కాలంలో రావణాసురుడు సీతాపహరణం కోసమని ప్రయత్నం చేశాడు. ఆ సీతాపహరణం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో నేను మాయామృగాన్ని కొట్టడానికి, మారీచుణ్ణి సంహరించడానికి దూరంగా ఉన్నాను. లక్ష్మణుడు కూడా నాతో వచ్చేసాడు. ఆ సమయంలో ఒక విచిత్రం జరిగింది. కుశధ్వజుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ధర్మధ్వజుని యొక్క కుమారుడు కుశధ్వజుడు. ఆ కుశధ్వజుడికి వేద మంత్రము స్వరమునందు ప్రీతి. ఆయనకి ఒక కుమార్తె పుట్టింది. ఆ పిల్ల పుడుతూనే వేదమంత్రాలు చదివింది. ఆమె పుడుతూనే వేదమంత్రములను స్వరంతో పలికింది కాబట్టి ఆ పిల్లకి వేదవతి అని పేరు పెట్టాడు. ఆ పిల్ల, నాన్నగారు నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకోవాలి. వేదం ఎవరికి చెందుతుంది? ఆయనకే చెందుతుంది. కాబట్టి నేను విష్ణువుని పొందాలి. ఎలా అంది? తపస్సే సాధన, తపస్సు చేయమన్నాడు. ఆమె వెళ్ళి తపస్సు చేస్తోంది. రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతూ ఆమెను చూసి మోహించాడు. మోహించి ఆమెని స్పృశించాడు. నీ స్పర్శ వలన నేను కలుషితమయ్యాను కనుక ఈ శరీరాన్ని వదిలేస్తానని ఆమె యోగాగ్ని యందు దూకేసింది. అంతటి పవిత్రమూర్తి అని అగ్నిహోత్రుడు ఆమెను తీసుకెళ్ళి స్వాహాదేవికి ఇచ్చాడు. స్వాహాదేవి దగ్గర ఆ వేదవతి ఉన్నది. సీతాపహరణ సమయంలో అగ్నిహోత్రుడు ఏం చేశాడంటే, భట్టారక స్వరూపం కనుక రావణాసురుడు కూడా ఆరాధిస్తాడు కాబట్టి అగ్నిని, రావణుడికి కనపడి, ఓయి పిచ్చివాడా, నువ్వు అపహరిస్తున్న సీత నిజమైన సీత కాదు, నువ్వు ఇలాంటి ధూర్త పని చేస్తావనే రాముడు అసలు సీతని నా దగ్గర పెట్టి మాయాసీతని తన దగ్గర ఉంచుకున్నాడని చెప్పాడు. నమ్మాడు రావణాసురుడు. అసలు సీత నా దగ్గరుంది, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీకు చూపిస్తాను రమ్మని తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న వేదవతిని సీతాకృతిగా మార్చాడు. సీతాకృతిం తతకృత్య మాయయా మేషవాహన. మేషవాహనుడు అంటే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు వేదవతిని సీతమ్మగా కనపడేటట్టు చేశాడు. రావణాసురుడు వేదవతిని అపహరించాడు. అసలు సీతమ్మని అగ్నిహోత్రుడు తన దగ్గర ఉంచుకున్నాడు, ఉంచి కాపాడాడు స్వాహాదేవి దగ్గర ఉంచి. ఇప్పుడు ఈ వేదవతి లంకలో సీతమ్మ పనుపున కష్టాలు పడింది. అంటే తత్వతః వేరుండదు, వేదమే సీతమ్మ, సీతమ్మే వేదం. కాబట్టి అన్నీ ఒకటే, అందరూ అయోనిజలే. అందుకే అన్నీ అమ్మవారి అంశాలు అవన్నీ. ఇప్పుడు ఆ వేదవతి కష్టాలు పడ్డ తర్వాత, రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు సీతమ్మతో పాటుగా వేదవతిని తన దగ్గర దాచిన సీతమ్మని కూడా తీసుకొచ్చాడు. ఇద్దరు సీతలు ఏమిటని రాముడు అడిగాడు. వేదవతి సీతారూపంలో రావణుడి దగ్గర కష్టాలు పడింది. ఈమె నీ భార్యను తాడి కట్టిన భార్య సీతమ్మ ఈమె అని చూపించాడు. అప్పుడు సీతమ్మంది నా స్థానంలో ఉంది కాబట్టి, ఆమె నా స్థానంలో ఉన్నది అంటే నీకు భార్యాస్థానం అయినట్టేగా.
అందుకని ఆమెని భార్యగా స్వీకరించు అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు చెప్పవచ్చుగాక, ఇది రామావతారం, ఏకపత్ని వ్రతం, ఇద్దరిని స్వీకరించాను. ఈమెని ద్వాపరయుగం తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో పద్మావతి అన్న పేరుతో ఈ వేదవతి మళ్ళీ పుడుతుంది. అయోనిజగా ఆకాశరాజు భూమిని దున్నినప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే బ్రహ్మగారు వరం ఇచ్చాడు, నీకు వేదవతి దొరుకుతుంది పద్మావతిగా, ఆమెను వెంకటేశ్వరుడికి ఇమ్మని చెప్పాడు. ఆయన మాట నిజం చేయాలి. అందుకునమ్మా ఇప్పుడు ఆకాశరాజుకి దొరికింది పద్మావతి అన్న పేరుతో. అది ఆమెకు తెలియదు, నాకు తెలుసు, ఆకాశరాజుకి తెలియదు, చెలికెత్తెలికి తెలియదు. కానీ ఆమెను నేను వివాహం చేసుకోకపోతే ఇన్ని మాటలు నిలబడవు. నేను ఇచ్చిన మాట, బ్రహ్మగారు ఇచ్చిన మాట, ఇన్ని నిలబడాలంటే ఆమెను వివాహం చేసుకోవాలి. అందుకమ్మా ఇంత కష్టపడుతున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.